సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ ఎస్ఐ రాసుల శ్రీశైలం గాలిపటాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా 2 దుకాణాలపై కేసు నమోదు చేశారు. ఆయన మాట్లాడుతూ చైనా మాంజను మార్కెట్లో అమ్మకూడదని అన్నారు మరియు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంజలు యూజ్ చేయడం వల్ల ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని అన్నారు. ఖేడ్ మండల ప్రజలకి సంక్రాంతి పండుగ సందర్భంగా మా పోలీస్ స్టేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ సందర్భంగా మండల ప్రజలకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీరు మీ స్వస్థలాలకి వెళ్ళేటప్పుడు ఇండ్లకి తాళాలు వేసి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దొంగతనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా మీ ఇండ్లకి తాళాలు సరిగ్గా వేసుకున్న విషయాన్ని గమనించుకొని వెళ్ళగలరు. అలాగే మీరు వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వెళ్తే బాగుంటుంది. మీ విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, నగదు ఏమున్నా కూడా దయచేసి ఇళ్ళలో పెట్టకుండా మీతో పాటు తీసుకొని వెళ్ళగలరని చెప్పేసి చెప్తున్నాను. అలా తీసుకెళ్ళినట్లయితే జరగరాని ఏదన్నా దొంగతనం అట్లా జరిగినప్పుడు నష్టం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పతంగులు ఎగురవేసేటప్పుడు చైనా మాంజాను ఉపయోగించడం అనేది మనకు నారాయణఖేడ్ పట్టణంలో కానీ, మండల వ్యాప్తంగా కానీ మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాంజా వాడడం వల్ల మీకు ప్రమాదము, ఇతరులకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పశుపక్షాదులకు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాంజా ఎవరైతే ఉపయోగిస్తారో చైనా మాంజా వాళ్ళ మీద కఠినమైన కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ విషయంగా తెలియజేస్తున్నాం. అంతే.